నీ కన్నీళ్ళు దేవునితో మాట్లాడాలి, నీ మోకాళ్ళు దేవుని సన్నిధిలో వంగాలి, నీ చేతులు దేవునికి సమర్పించాలి, నీ మనసు దేవునితో ఏకమైనప్పుడు ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. అప్పుడు లోకము నిన్ను చూసి నీ పేరును, నీ ఖ్యాతిని ప్రపంచమంతటా చరిత్ర చెప్పుకున్నట్లుగా, తరతరాలు వ్యాపించినట్లుగా నీ యొక్క నివాస స్థలమును, వంశ స్థలమును అభివృద్ధి పరుస్తాడు. దేవుడు నిన్ను అంతగా ఆశీర్వదించాలనుకుంటా ఉన్నాడు. కన్నీరు కార్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఎంత దుర్స్థితిలో వెళ్ళినా, ఎంత దుర్మార్గ స్థితిలోకి వెళ్ళినా, ఎటువంటి స్థితిలో నీకు కళ్ళ ఎదుట కనిపిస్తున్నా నీకు కళ్ళకు కన్నీళ్లు రావట్లేదే, నీ హృదయం ఎంత బండబారిపోయింది, నీ హృదయం ఎంత కఠినం చేసుకొని ఉన్నావు. నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే నీ మీద దోమ కూడా వాలనివ్వడు దేవుడు. దేవుడు అంటూ ఉన్నాడు, కన్నీటితో ప్రార్థన చెయ్యి, నీకున్న అసమాధానాన్ని సమాధానంగా పరచబోతాడు, నెమ్మదిని ఇస్తాడు, శాంతిని ఇస్తాడు.